నువ్వు మారినా లాభం లే, అది అది ఆ తప్పు కిందకి వెళ్ళిపోతూనే ఉంటుంది. దానివల్ల చాలా రోజులు నష్టాన్ని ఎత్తుకోవాల్సింది వస్తుంది. ఇది ఈ బిజినెస్లో ఉండే బ్యూటీ అనమాట. అందుకే అడిగడిగి చేయాలి. कोई भी काम करो, ये बिजनेस कभी मत भूलो कि आपका है। ये बिजनेस मैंने बोला ना, रिक्शे वाले का नुकसान होगा तो कोई नुकसान नहीं होगा, वो मिलेगा। सिल्वर टूटेगा फटेगा, कोई नुकसान, बड़ा नुकसान नहीं है। लेकिन अगर आप एक अच्छी पोजीशन पे, आप एमरल्ड है, टोपाज है, पर्ल है, गोल्ड है, प्लेटिनम है, आप डायमंड है, आप उससे ऊपर की पोजीशन पे है, तो नुकसान आपका बहुत बड़ा होगा। और इसका इफेक्ट आपकी जनरेशन पे भी देखेगा, आपकी पूरी लाइफ में देखेगा इसका फर्क। నువ్వు మంచి లెవెల్లో ఉన్నావు, మంచి లెవెల్కి వచ్చావు. ఈ టైంలో ఏదైనా మిస్టేక్ చేసావంటే ఆ టీము నువ్వు మొత్తం స్పాయిల్ అయిపోతుంది. इसीलिए फ्री काटे में बोलते हैं कोई भी नया काम करने से पहले, नया नहीं, मेरा तो ये मानना है कि कोई भी काम करो, अपने अपने को फोन करके आप उनको पूछो, हम ऐसा करने जा रहे हैं, हम ये करने जा रहे हैं, हम ऐसा करने जा रहे हैं, करें कि ना करें। 3 कार्डिनल रूल फर्स्ट पॉइंट लोने ఉంది. एक फोन पे वो अवेलेबल है, आपके फोन लगाइए, ఫోన్ చేయి, అడుగు, నేను ఇది చేయొచ్చా లేదా చేయాలనుకుంటున్నా, ఐడియా చెప్పు. ఆయన ఓకే అన్న తర్వాత చెయ్యి, లేదు వద్దంటే వేరే స్టైల్ మారుస్తాడు. मेरी अप्लायंस से बनती नहीं है, నాకు నా అప్లైన్ తో కరెక్ట్ గా మాటలు లేవు. अगर तुझे पैसा बनाना है, टीम बनानी है, तो तेरी जिम्मेदारी अप्लायंस से बना। तू నీకు డబ్బులు కావాలి, డబ్బులు అవసరం అంటే అప్లైన్ తో. और बहुत सारे लोग हैं बनाने वाले, लेकिन तू चला जाएगा ना। నీ పిల్లల భవిష్యత్తు, నీ ఇల్లు కాపాడుకోవాలి అనుకుంటే నాకు అప్లైన్ కు పడతా లేదనే బదులు పడుకో, పడాలి కదా అప్లైన్. నేను డబ్బు సంపాదించుకోవాలా, నా కుటుంబం బాగుపడాలంటే అప్లైన్ తో నువ్వు సరికొండు. అప్లైన్కి చెందుతారు, అప్లైన్ కదా మమ్మల్ని తెచ్చింది, ఆయన కాలు రావాలా, ఆయన చేయాలనుకుంటా కూర్చుంటే ఏం రావాలి, అట్లా అవకాశం కూడా వస్తుంది. ఒక్క ఫోన్ కాల్ रिकॉर्डिंग किया, क्या मैंने सुना एक दिन की, वो बता रहे थे कि एक 50 पैसे की कॉल, उस समय कॉल रेट ज्यादा हुआ करता था, एक 50 पैसे की एक कॉल डेली आपके 50 लाख के बिजनेस को बनाने वाली। ఒక్క 50 यानी 50 పైసల కాలు 50 కోట్ల బిజినెస్ చేసుకున్నది. ఒక్క కాలు అడిగి చేయడం మనకు 3 కార్డినల్ రూల్ ఉంది. ఫస్ట్ పాయింట్ ఆస్తి అని అడగడం, అడిగి చేయడం. కానీ డైమండ్ అవబోతున్నావు అందరికీ చెప్పే బదులు ఒక్క అప్లైన్ కన్నా నీ రిపోర్టింగ్ ఇచ్చి నీకు ఎంతో మంది అప్లైన్లు ఉన్నారు, అందరికీ చేయాల్సిన అవసరం. నిన్ను ఎవరైతే చూసుకుంటారో అప్లైన్, నిన్ను ప్రౌడ్ చూసేవాడు ఒక్కడు కూడా లేడు. ఒక అప్లైన్ పెట్టుకో, కొత్త రకం అప్లైన్ మారుస్తూ ఉండాలి. और रिपोर्टिंग करने के लिए मुझे ऐसा हो रहा है, वैसा हो रहा है, लेकिन उस अप्लायंस को भी देखती रहिए कि आप मीटिंग फंक्शन में आता है कि नहीं आता। पता चले वो खुद ही लटूरा हो, ट्रक है, वो हमारा ग्रुप बना रहता है, वो भी नहीं होना चाहिए. అలాంటి అప్లైన్ పట్టుకుంటాం. ఆ అప్లైన్ వాళ్ళ అప్లైన్తో ఉండడు, మీటింగ్లు చేయడు, మీటింగ్లకు పోడు, ఎక్కడ ప్రోగ్రాంలో కనపడి. అలాంటి అప్లైన్ పట్టుకొని మనం కూర్చొని నేర్చుకుంటాం, ఇద్దరు కూర్చొని నేర్చుకుంటా కూర్చున్నామా, చదువు రాసుకుని బుద్ధి రాసుకుంటాం. अप्लायंस अगर नहीं दिख रहा तो चिंतित मत होइए. అప్లైన్ నీకు కనిపిస్తలేడా, మీటింగ్ లో అక్కడెక్కడ నీకు కనిపిస్తలేడా, చింత చేయొద్దు, ఫీల్ అవ్వద్దు, టెన్షన్ అవ్వద్దు. आप प्रगति सूत्र में साफ लिखा, कनेक्ट टू एक्टिव अप्लायन, अपर अप्लायन, కనెక్ట్ అవ్వు. ప్రగతి సూత్రంలో ఉంది, చదవండి. చదువు రాకపోతే చదివే వాళ్ళకు చదివి వినిపించుకోండి. కనెక్ట్ అప్లైన్, ఆయన పై ఆయన యాక్టివ్గా ఉండే అప్లైన్ తో కలవండి. ఇది ఇంత పెద్ద గొప్ప అదృష్టం టీం అంటే సోమ్ గురుజీ చేతిలో ఉన్నాం కాబట్టి. సోమ్ గురుజీ
पॉइंट समझा నిన్న జాయిన్ అయినోడు కూడా వచ్చి సోమూర్తి కాల్ చేశాడంటే ఆయనతో ఈరోజు అంత ప్రేమగా మాట్లాడి దగ్గర తీసుకుంటారు. सतीश वेरी थोड़ा సతీష్ గట్టిగా క్లాస్ సతీష్. अरे भाई तुमको वो नहीं दिख रहा तो इधर कॉल कर लो, ये नहीं दिख रहा तो इधर कॉल कर लो, कोई ना कोई तो दिख ही जाएगा. ఎవరో ఒకరికి కాల్ చేసి డబ్బులు సంపాదించు. अभी आपके मेंटर्स हैं, आप भी उनको कॉल करते होंगे. मैं एग्जांपल बता रहा हूँ. तो आपको एक सही नोटिफिकेशन तब मिलेगा जब डेली अपना नोटिफिकेशन करोगे आप. क्योंकि अगर गलत कर रहे होंगे आप तो तुरंत आपको टोक देंगे, पहले ऐसे नहीं ऐसे करो. आप बच जाओगे गलत नोटिफिकेशन. తప్పుడు డూప్లికేషన్లోకి వెళ్ళకుండా ఉండాలి అంటే యాక్టివ్గా ఉన్న ఆఫ్లైన్తో మాట్లాడండి, టచ్లోకి వెళ్ళండి. ఒక ఆఫ్లైన్ గురించి తప్పు చెప్పుకునే బదులు నాకు డబ్బులు కావాలా నా ఇంటికి और मैं हमेशा बोलता हूँ अपनी मेहनत की रिस्पेक्ट करो. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, నువ్వు ఏదైతే కష్టపడతావో దానికి రెస్పెక్ట్ ఇచ్చుకో. నీ ఇంటి కోసం కదా వచ్చావు आपने డబ్బు. मेहनत करके 40 की टीम पता कैसे बनाई है, थोड़ा देखो. आप विजुलाइज करो कितना पेट्रोल में मेहनत की है. 40-50 టీం అయిందంటే నువ్వేం చిన్న बर्बाद होने में 2 కష్టపడలేదు. मिनट लगेंगे इसको. ఎంత పెట్రోల్ పోసింటావు బండికి, तो ఎంత जब भी డబ్బులు दिमाग में పెట్టావు. उल्टा सीधा चलेगा, अपनी मेहनत देखो कितनी मेहनत से यहाँ तक पहुंचे हो. और थोड़े से गुस्से में, थोड़ी सी नेगेटिविटी में किसी ने कुछ बोल दिया और आप सारा बर्बाद करके आगे लगा के निकल गए. लेकिन मेंटर होगा तो आपकी गुस्से को, आपकी ऊर्जा को कंट्रोल करके आप सेंटर में लाके पॉजिटिव सही कर लेगा. ఎంత కష్టపడితే నీ టీం అయింది, तो ఎంత मैं हमेशा పెట్రోల్ बोलता हूँ పోసుకుంటావు. कितना भी नेगेटिविटी हो, कितना भी गुस्सा हो, आप एक कॉल जरूर अपने प्लान को करो ఎంతన్నా కోపం రాని, ఎంతన్నా టెన్షన్ అని ఒక కాల్ అప్లైన్కు చెయ్యి. और वो सब संभाल लेंगे. అతను సరి చేసుకుంటాడు అన్ని. समझ में आ गया कि नहीं? तो एक महान चैट बनाने के लिए और महान जिंदगी बनाने के लिए ये 3 चीजें परमानेंट आपकी टीम में होंगी, तभी आप एक अपने आप को बहुत अच्छी स्थिति में रख सकते हो. खास करके डायरेक्ट सेलिंग में, खास करके सेल्स फॉर्म में. यस यू नो. పెద్దగా సంపాదించాలన్నా, పెద్ద టీం చేయాలన్నా ఈ 3 ఐటమ్ గుర్తుపెట్టుకొని ఈ పని చేయండి. మీకు పెద్ద టీం అవుతుంది. నువ్వు కోరుకున్న బంగ్లాలు, ఇల్లులు, కార్లు, పేరు అన్ని, టైం ఫ్రీడమ్ అన్నీ వస్తాయి. ఈ ఒక్కదాని దగ్గరే చాలా మంది జనాలు మిస్ అవుతున్నారు. కొద్దిగా కోపతాపాలు వస్తానే వేల మంది టీం చేసుకొని ఉంటారు, ఆ టీం పాడైపోద్ది. ఆ టీంను చూడకుండా అప్లైన్ మీద కోపంతో నాకు నచ్చలేదని చెప్పి మానుకోవడమో ఆ టీంను పాడు చేస్తుంటారు. నిన్ను నమ్ముకొని కొన్ని వేల మంది వస్తారు, కొన్ని వేల మంది పేదలు వచ్చింటారు, చదువురాని వాళ్ళు వచ్చింటారు. వాళ్ళ జీవితాలు నీ చేతిలో ఉన్నాయి, నువ్వు మాట్లాడకుండా ఉండడం వల్ల పాడైపోద్ది. और ये అదే बहुत आसान है చాలా ఈజీ ఇది. अगर आपने जो आगे बताया वो कर पाए. ఇది ముందుకు నువ్వు చేయాలి అనుకుంటే. मुझे आज तक की टेंशन हुई नहीं. मेरे को 20 साल हो गए. आज डायरेक्ट सेलिंग की टॉप जो भी रिकॉग्निशन है, टॉप अचीवमेंट्स है, टॉप टीम है, सब कुछ अचीव किया मैंने. पावर ऑफ सेल्स ऑफ पावर ऑफ ఈ రోజు वరకు నాకు कितने लोग भागे, कितने लोग रहे, लेकिन मुझे कभी टेंशन नहीं हुई, क्योंकि मैं जानता हूँ कि इन तीनों चीजों को जनरेट करने के लिए क्या चाहिए. और वो चीज अगर आपको भी पता चल जाए तो कभी आप घबराएंगे नहीं, कभी आप टेंशन में नहीं आएंगे, आप कर लेंगे. ఈ రోజు వరకు 20 ఏళ్ళు అవుతుంది. నాకు ఎటువంటి టెన్షన్ లేదు, ఎటువంటి భయం లేదు, ఏమీ లేదు. ఎందుకు? నేను కరెక్ట్గా నేను మెంటర్తో ఉన్నా కాబట్టి, ఆయన నన్ను చూసుకుంటున్నాడు కాబట్టి. నేను ఎప్పుడైతే ఆయనతో లేకుండా పోతానో ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతా. ఆ భయం ఎక్కుంటుంది, ఆ టెన్షన్ అన్నీ పోవాలంటే మీకంటూ మంచి क्योंकि जब आप ये तीनों काम करोगे तो हर दिन नए चैलेंज आएंगे आपकी टीम. ఈ 3 పనులు చేస్తుంటే ప్రతిరోజు ఏదో ఒక ఛాలెంజ్ వస్తూ ఉంటుంది. हेलो हेलो. और चैलेंज को अगर हैंडल नहीं कर पाया तुमने, ఛాలెంజ్ని హ్యాండిల్ చేయడం రాలేదా, तेरा चेक और तेरा नाम खत्म हो जाएगा. పేరు, చెక్కు అన్నీ సర్వ. क्योंकि एक अगर तुमने चैलेंज को हैंडल नहीं कर पाया, ఛాలెంజ్ని హ్యాండిల్ చేయడం రాలేదా, टीम टूट जाएगी. టీం ఇరిగిపోద్ది. चैलेंज आया कि डाउनलाइन से बंदा भाग गया, డౌన్ లైన్ నుంచి ఒకడు పరారైపోయాడు, अगर हैंडल नहीं कर पाया, హ్యాండిల్ చేయడం రాలేదా, मेरा अंतिम भूमिका उसी दिन हो जाएगा. మరి మొత్తం వెళ్ళిపోద్ది. किसी ने कंप्लेन किया प्रोडक्ट खराब आ गया, मेरा प्रोडक्ट कैसा है, प्रोडक्ट कंप्लेन आ गई, ఎవరికైనా ప్రాబ్లం వచ్చింది, నా ప్రోడక్ట్ బాగాలేదు, నాకు నచ్చలేదు, हैंडल नहीं कर पाया, దాన్ని హ్యాండిల్ చేయలేదా, खत्म नहीं. మొత్తం ఈ మనిషి మానుకుంటాడు, వాడు మానుకుంటాడు. हेलो. कौन कौन से मेजर चैलेंज आते हैं जब आप ये 3 काम करोगे? और ఏమేంటి పెద్ద ప్రాబ్లాలు వస్తాయి ఈ 3 పనులు చేసేటప్పుడు మీకు? सबसे पहले चैलेंज आता है लर्निंग का चैलेंज. అంతకంటే ముందు నేర్చుకునే ప్రాబ్లం వస్తుంది. आप लोगों को सिखाना चाहोगे, लोग आएंगे नहीं मीटिंग में, నువ్వు నేర్పించడానికి రెడీగా ఉన్నావు, కానీ నేర్చుకోవడానికి రారు, लोग ट्रेनिंग में नहीं आएंगे. ట్రైనింగ్లోకి రారు. आप बोलोगे मीटिंग में चलना है,
నువ్వు ఒకవేళ మీటింగ్ లేక వస్తావా? तो मैंने ऐसी बात कही। నేను మళ్ళీ మాట్లాడదాను ఇప్పుడు రాను. आप वो लाके बिठा भी दोगे వాళ్ళని ఎత్తుకొచ్చినా కూడా तो भूत की तरह सोता रहेगा। ఒకవేళ ఇబ్బంది పడి తీసుకొని వచ్చిన ట్రైనింగ్ కు వీడికి వచ్చి కూర్చొని కూడా దయలాగా నిద్రపోతానంటారు. अब इस मूर्ख को जब उसने कंट्रीब्यूशन भी दिया, ఆ మూర్ఖం చూడు కంట్రిబ్యూషన్ కూడా ఇవ్వలే, समय भी लगा रहा है, టైం కూడా పెట్టిండు, लेकिन भूत ना दे आके सो रहा है। వచ్చి దయంలాగా పడుకొని నిద్రపోతాను. ऐसे दिशा में भी मैंने देखे हैं। అలాంటి వాళ్ళు నేను దిశలో కూడా చూసాను. वो दिशा में जाते हैं, దిశకి వెళ్తారు, उनका वजन होता है 56 kg। వాళ్ళ వెయిట్ 56 కేజీలు ఉంటాయి. दिशा से जब निकलते हैं దిశ నుంచి तो బయటికి यहाँ का वजन कितना बड़ा पता नहीं, ఆ 4 రోజులలో और यहाँ से नीचे का 60 kg बन के निकलते हैं। ఆ 4 రోజుల్లో 56 కేజీలతో వచ్చాడు. పోయే రోజు 4 రోజులు ముగించుకొని పోయేటప్పుడు 65 కేజీలతో బయటకు వెళ్తున్నాడు. इसकी ये अंतिम दिशा थी। అదే అంతిమ దిశ, అది ఆఖరి కోరిక. अगर ये दूसरी दिशा में चला गया నెక్స్ట్ దిశకి వెళ్తే तो स्टेज पे क्या बोलता है जाके, స్టేజ్ లో ఏమంటాడు? मैं पहली दिशा में आया था, నేను ఫస్ట్ ఇంత ముందు ఒక దిశకు వచ్చాను, मुझे कुछ समझ में नहीं आया, నాకు అప్పుడు ఏం అర్థం కాలేదు, इस दिशा में बहुत समझ में आया। ఈ దిశలో నాకు చాలా అర్థం అవుతుంది. पहली दिशा में तो यहाँ बढ़ रहा था, నేను ఫస్ట్ దిశకి ఏడదాకా తిన్నావు, दूसरी दिशा में पता चला यहाँ बढ़ना है। ఇప్పుడు ఈ ఏడ నింపుకోవాలన్నాడు. अभी अब नहीं है, హుషారుగా లేడు, సోదానుగా లేడు. దిశలో लर्निंग का चैलेंज आता है। నేర్చుకునే ప్రాబ్లం వస్తుంది. और बिना सिस्टम के, సిస్టమ్ లేకుండా, बिना ऑफलाइन के అప్లైన్ లేకుండా आप इस चैलेंज को हैंडल नहीं करोगे। దీన్ని ఛాలెంజ్ ని హ్యాండిల్ చేయలేరు. दूसरा चैलेंज రెండో ఛాలెంజ్ कम्युनिकेशन का चैलेंज है। కమ్యూనికేషన్ ప్రాబ్లం. तू फोन करेगा, నువ్వు ఫోన్ చేసావంటే, तूने उसको पूछा, अभी टाइगर साहब టైగర్ సాబ్ ट्रेनिंग में कितने लोग आएंगे? ట్రైనింగ్ లేక ఎంతమంది వస్తారు? हाँ गुरुजी, మా గురుజీ 50 आएंगे, 50। 50 మంది పెద్ద గురుజీ. अगले दिन को 50 जो है वो 30 हो गए। మళ్ళా రోజు 50-30 అవుతాయి. डेट जैसे जैसे नजदीक जाएगी, డేట్ దగ్గరికి వచ్చే కొద్ది 17వ తారీఖు फिर अपलाइन ने फोन किया మళ్ళీ అప్లైన్ ఫోన్ చేశాడంటే तो पहले तो उठाया नहीं, మళ్ళీ ఫస్ట్ ఎత్తాడు, फिर 2 दिन बाद उठाया। 2 రోజుల తర్వాత ఎత్తాడు. हाँ गुरुजी को मेरा मोबाइल पानी में गिर गया तो स्क्रीन टूट गई थी, और हाँ गुरुजी आपका नंबर कितनी आता है ये बात करेंगे। మా గురుజీ ఆ స్క్రీన్ అది అయిపోయింది, డ్యామేజ్ అయిపోయింది, అది పగిలిపోయింది, నేను అనుకున్న బాత్రూంలో పోయినా అది నీళ్ళల్లో పడిపోయింది, ఇట్లాంటి కథలన్నీ చెప్తాడు. अपलाइन समझ आता है ये सारा झूठ बोल रहा है, అప్లైన్ కానీ బాగా తెలుసు, ఆ నుంచి వచ్చినోడే కదా. फिर भी अपलाइन इसकी हमें मिलाएगा। ఆయన కూడా అప్లైన్ भाई तुमने नया मोबाइल ले लिया? ఓ మై గాడ్ మొబైల్ ఇరిగిపోయింది, అయితే కొత్తగా కొనుక్కున్నాం. मुझे पापा का मोबाइल उसमें सिम डाल दिया हमने। మా డాడీ మొబైల్ ఉన్నది, అంత సిమ్ వేసే నెంబర్ కనపడతా లేదు. तो टाइगर बताओ कितने आ रहे हैं? చెప్పైతే ఎంతమంది వస్తారు? वो महागुरु जी ना वो महागुरु जी अभी टोटल 22 लोग हो गए। అంతా సారసోడు కలుపుకొని 22 వస్తారు. कंफर्म है टाइगर? కన్ఫర్మ్ గా చెప్పు. महागुरु जी 200% कर रहे हैं। మా గురించి 200% కన్ఫర్మ్ 22. अपलाइन में मोटिवेट हो गया, అప్లైన్ अपलाइन ने अपना पूरा बजट तैयार कर लिया। అంతా బడ్జెట్ తయారు చేసుకున్నాడు. అప్లైన్ బడ్జెట్ తయారు చేసుకున్నాడు. భోజనం ఎంత మందికి? 22 మందికి. अब ट्रेनिंग का दिन आने वाला है। ట్రైనింగ్ రోజు రాబోతుంది దగ్గరికి. अब कल सुबह ट्रेनिंग में पहुंचना है। రేపు పొద్దున 17వ తారీఖు ఉదయం రావాలి. आज शाम को 3 बजे फोन किया, నిన్న సాయంత్రం 3 గంటలకు ఫోన్ చేశారు. 3 बजे फोन किया, हाँ टाइगर టైగర్ बाबू जी शाम को ट्रेन है మా గురించి సాయంత్రం ట్రైన్, और कितने हैं? ఎంతమంది వస్తున్నారు? महागुरु जी 3 तो फोन नहीं उठा रहे हैं, మా గురించి టీం ఫోన్ ఎత్తుతలేరు. बाकी के 15 लोग टोटल तो कंफर्म ही है। 15 అయితే వచ్చేటట్టు ఉంటారు కన్ఫర్మ్. 7 మంది పాపం వాళ్ళ అన్నలు गारंटी दी थी हमने वहाँ पे। గ్యారంటీ ఇచ్చున్నాం 22. तो बोला हाँ ठीक है कोई बात नहीं टाइगर फोन करी, तुम निकल गए नहीं निकल गए? పోయి బాధ పర్లేదు, నో ప్రాబ్లం, నువ్వన్నా బయలుదేరా. चालू कर दिया। నేను చాలు చేశా. अब अपलाइन चिंता मुक्त, टाइगर हमारा चल दिया। అప్లైన్ స్టార్ట్. టైగర్ నేను పోతున్నా. अब अपलाइन फाइनल रिपोर्टिंग ले रहा है रात को 10 बजे। అప్పుడు రాత్రి పొద్దున దిగాలి కదా, బయలుదేరినారు. ఫైనల్ రిపోర్ట్ నైట్ 10 గంటలకి. जिसको फोन लगाया
పేపర్ పెట్టినా ఫోన్ పెట్టాడు. फिर दोबारा लगाया మళ్ళా రెండో కాల్. उपभोक्ता संपर्क क्षेत्र से बाहर है। బస్సు అడవిలో వస్తుంది ఇప్పుడు. బస్సు సంపత్తి చేస్తే బార్. सुबह फिर लगाया 8 बजे మార్నింగ్ మళ్ళా ఫోన్. ఎంతమంది వచ్చారు? రాలేంగా, టవర్లో లేదు. हेलो गलती से పొరపాటున 10 बजे 10 గంటలకి खाने के टाइम पे భోజనం టైంలో ये लाइन में देखा लगा दिया లైన్ లో కనపన్నాడు లీడరు. మా ఊరి आठ आएगा एंट्री पास कितने दूं ఎంట్రీ పాస్లు ఎన్ని కావాలా? భోజనం లైన్ లో కనపన్నాడు. ఇప్పుడు ఆడిపోయి మా ఊరి వచ్చినవా? ఓ పర్లేదు, అందరు బాగా. ఎన్ని కావాలి ఎంట్రీ పాసులు? महागुरु जी वो अभी तो मेरा ही चाहिए మా గురించి ఎంట్రీ పాస్ ఒకటి చాలు. टाइगर 15 का है అదే చేయి. महागुरु जी क्या फोन उठाया नहीं, मैं बड़ी मुश्किल से आया हूँ और उसमें दो मर गए 15 మంది వాళ్ళు స్కూటీలో కొందరు రాలేదు, రోడ్ లేదు, ఆపి ఆ కదిరికాడ రథం అడ్డం వచ్చి దాని ట్రాఫిక్ జాము, బస్సులో ఇద్దరు పోయినరు, ఇంటికాడ ఇద్దరు పోయినరు. तो टाइगर ठीक है चलो आप एंट्री पास ले लो कंट्रीब्यूशन जमा करना ఇదిగో నీ ఎంట్రీ పాస్ అన్న తీసుకో, డబ్బులు ఇయ్యి. वो महागुरु जी मेरा నా డబ్బులు కూడా తెద్దాం అనుకున్నా, కాకపోతే గురుజీ పర్సు ఇంటికి తెచ్చుకుని. सोचिए ఇప్పుడు నువ్వు ఆలోచన చేయి. ऐसे महालटूरे అలాంటి మూర్ఖులను ऐसे महाचटने मूर्ख नहीं महालटूरे తెలుగు మూర్ఖులు మహాలటూరే महाचटूरे మహాచటూరే आपकी टीम में आएंगे ఇట్లాంటి వాళ్ళు వచ్చారు టీంలోకి. उस दिन इस बंदे को देख के लगेगा ఆ వ్యక్తిని చూసి నీకు అనిపిస్తుంది ఆ రోజు, अगली बार मैं फंक्शन करूंगा ही नहीं నేను నెక్స్ట్ టైం ఇన్ని పెట్టి ఫంక్షనే చేయను. साला पहाड़ में जाए ఇట్లాంటి వాళ్ళు పోతే పోయిన, నేను ఫంక్షన్ మాత్రం చేయను. वाला खड़ा है 20,000 रुपए अभी भी వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా? कंट्रीब्यूशन में कम पड़ रहे हैं కంట్రిబ్యూషన్ లో తగ్గుతుంది కదా డబ్బులు. आपका एटीएम घिस गया ఏటీఎం అంతా గీసేసారు. उसी दिन कईयों का तो दिल टूट जाता है ఆ రోజు పోయే మనసు, ఈ అమ్మాయి ఇట్లాంటి ఫంక్షన్ చేస్తే నా డబ్బులు పోతుందిరా ఇలాన్నీ. आप बैठने करने नहीं चलेगा ఇంకా వెన్యూ నడవదు, राजू की ट्रेनिंग ఆయన ట్రైనింగ్లు బంద్, सब बंद అన్ని బంద్ చేసేసి. और उस दिन तो 20,000 इसके एटीएम से घिसे ఆ రోజు 20,000 పోయింది కదా ఏటీఎంలో. उसको सबक मिल गया అతనికి నేర్చేసుకున్నాడు ఈరోజు एक्टिविटी नहीं करती యాక్టివిటీ చేయకూడదు. और ये बंदा जीवन में ఆ వ్యక్తి జీవితం మొత్తం ఖతమైపోతుంది. क्योंकि इसने चैलेंज को हैंडल ఛాలెంజ్ దాన్ని హ్యాండిల్ చేయడం రాలేదు ఆ వ్యక్తికి. लेकिन जितने भी इतने डायमंड बैठे हैं ఇక్కడ ఎంతమంది అయితే డైమండ్లు కూర్చోన్నారో उन सबको पूछो వీళ్ళందరిని అడగండి, ऐसे लटूरे की टीम में है వీళ్ళ టీంలో అలాంటి లటూరీలు ఉన్నారా? तब भी डायमंड बन गए వాళ్ళు లేరు కాబట్టి వీళ్ళంతా డైమండ్ లైన్లు ఉన్నారు కాబట్టి. ऐसे लटूरे सोमू जी की भी टीम में थे అలాంటి లటూరీలు సోమ్ గురుజీ టీంలో ఇప్పుడు కూడా ఉండరంట, आपको बताऊंगा नहीं ఎదురుగా ఉండరంట. अभी भी 2-4 ऐसे हैं ఇప్పుడు కూడా लेकिन फिर भी आज ग्राउंड एम्बेसडर बन गए ఆయన కూడా క్రౌన్ అంబాయిడర్ అయ్యిండు గురుజీ. ऐसे लोग आपकी भी टीम में आएंगे అలాంటి వాళ్ళు మీ టీంలో కూడా వస్తారు. आप चैलेंज को हैंडल करना ఛాలెంజ్ ని హ్యాండిల్ చేయాలా? आप यूनिवर्सल ग्राउंड एम्बेसडर पक्के అయితే भागना नहीं భయపడద్దు, ఇలాంటి వాళ్ళని చూసి పరిగెత్తొద్దు. ये सिखाने के लिए आते हैं ఇవన్నీ నేర్పించడానికి వస్తాయి. लेकिन महापुरुष को मैंने कंप्लेंट की काउंसलिंग में टोपास लेवल था ఒక రోజు నేను మా గురుజీకి కంప్లైంట్ చేశాను. ఆ రోజు నేను టోపాస్, ये मैन लीडर है ఈయన మెయిన్ లీడరు, ये फोन नहीं उठाता मेरा ఇతను ఫోన్ ఎత్తాడు, ये नहीं करता ఇది పని చేయడు, ऊपर से मेरे को लड़ता है మళ్ళా నాతో కొట్లాడుతుంటాడు, मेरे को आंख दिखाता है నాకు మీద గుడ్లు రిమ్ చూస్తాడు. क्या करना चाहिए ఏం చేయాలి ఇతన్ని? महापुरुष जी बोले
మా గురించి అన్నాడు, तेरे को कुछ समझ में नहीं आया? నీకు కొద్ది కూడా అర్థం కాదా? ये इशारा इशारा कर रहा है तेरे को, నీకు ఇసారా, నీకు సిగ్నల్ ఇస్తున్నాడు ఆ वो వ్యక్తి, तेरी इज्जत कर रहा है, నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాడు ఆ వ్యక్తి, बिना बोले हुए तेरे को इशारा कर रहा है నీకు అరసకుండా మాట్లాడకుండా నీకు సిగ్నల్ ఇస్తున్నాడు. कि अपनी कैपिंग, నా క్యాపింగ్, अपनी डायमंडशिप, నా డైమండ్షిప్, अपनी सफलता నా సక్సెస్ मेरे ऊपर नहीं देना। నా మీద వరగడదు. मेरे से भी बढ़िया बढ़िया लोग मेरी डाउनलाइन में हैं। నాకంటే మంచి వాళ్ళు నా డౌన్ లైన్ లో ఉండరు. मुझे छोड़, నన్ను मुझे छोड़, मुझे छोड़, నన్ను వదిలు. मुझे छोड़। अरे जो बोला, నన్ను వదిలు, मुझे छोड़, నన్ను వదిలేయ్. वो उनको हैंडल कर। వాడిని పట్టుకో, ఇంకొకరిని పట్టుకో. अगर कोई बंदा ఇంకొక ఎవరైనా आपका फोन नहीं उठा रहा, మాటి మాటి ఫోన్ ఎత్తలేరు, परेशान कर रहा है, పరిశాన్ చేస్తున్నాడు, तो क्या कहना चाह रहा है? అతను ఏం చెప్పబోతున్నాడు నీకు? ये थोड़ी नहीं कहेगा मुझे छोड़ दो, అతను అంటాడా నన్ను వదిలేయని? डायरेक्टली यही कह रहा है। డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు అంతే. मेरे से भी बेटर ऑप्शन है आप నాకంటే కూడా మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి, उनको दो। వాళ్ళ చూసుకో. वोट करने के बाद भी प्रचार मोदी मारा, दुकान करने के बाद भी मारा, डायमंड बनने के बाद भी मारा। గోల్డ్ అయినాక ఫోన్ ఎత్తారు, పర్లు అయినాక గోల్డ్ ఎత్తారు, డైమండ్ అయినా కూడా కొందరు ఫోన్లు ఎత్తారు. ఎప్పుడు సొమ్ము పెట్టినట్టున్నారా? प्रेशर है, फोन नहीं उठाता, चलो एक दो बार होता है। ప్రెషర్ అంటే ఫోన్ ఎత్తాడు, ఒకటి రెండు సార్లు అవుద్ది. మరి లీడర్ అయినాక కూడా ఫోన్ ఎత్తకపోతే ఎట్లా మరి? और आप ध्यान रखिए, మనసు పెట్టు. एक मैं आपको सीक्रेट बता के जा रहा हूँ। ఒక సీక్రెట్ చెప్పి వెళ్తా. जिस दिन आपके सक्सेसफुल अपलाइन है, ఏ రోజైతే నీ సక్సెస్ఫుల్ అప్లై आपके अलावा कोई और बंदा चुन लिया, నీకు కాకుండా ఒక ఎంచుకున్నాడంటే आपका करियर खत्म हो जाएगा। నీ కెరీర్ పోయిందా? నీ కెరీర్ इतने काबिल बन के रहिए, हमेशा इतने काबिल बन के रहिए, ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉండు, నువ్వు యాక్టివ్ रिजल्ट సక్సెస్ ओरिएंटेड बन के रहिए। రిజల్ట్ ఓరియంటెడ్ అయ్యి ఉండు. कि अपलाइन को अगर नंबर 1 पे कोई बंदा ढूंढना पड़े, అప్లై నెంబర్ 1% ఎవరన్నా ఎతకాల్సింది వస్తే सबसे पहले नाम आपका लिखना। మా అందరికంటే ముందుగా నిన్ను ఎత్తుకోవాలి. एक बंदे की नजर में अपने आप को परफेक्ट बना के रखना है, वो है आपका अपलाइन। ఒక్క వ్యక్తి కళ్ళ చూపుల్లో పర్ఫెక్ట్ పెట్టుకో, అది నీ అప్లై. किसी की और की नजर में परफेक्ट बनने की जरूरत नहीं है। ఈ లోకంలో ఎవరి దగ్గర నువ్వు పర్ఫెక్ట్ కానవసరం లేదు, ఇంక్లూడ్ నీ భార్య కూడా एक की అవసరం नजर లేదు. में परफेक्ट बन गया, అప్లైన్ కాడ పర్ఫెక్ట్ అయినవా, वो तेरे को पूरी दुनिया की नजर में परफेक्ट ఆ వ్యక్తిని ఈ లోకంలో అందరి ముందు నిన్ను పర్ఫెక్ట్ చేస్తాడు. समझ में आ रहा है? అర్థమవుతుందా? ये आएगा चैलेंज, कम्युनिकेशन का चैलेंज आता है। కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తుంది. जब भी आप कोई मीटिंग करोगे, प्रमोशन करोगे, आप जो है किसी भी प्रकार की एक्टिविटी करोगे, तो कई लोग होते हैं जो अपना अपना चैलेंज, अपनी अपनी प्रॉब्लम सुनाते हैं। आज भी ये जो सेशन हुआ है, कई ऐसे बैठे होंगे जो आना नहीं चाह रहे होंगे, और कई बार ऊपर नीचे हुआ होगा, तब जाके ये सेशन आज सक्सेसफुली आज यहाँ पे 3000 लोग बैठे हुए हैं। ఎప్పుడైనా నువ్వు మీటింగ్లు ఇలాంటివి చేసినప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి, ఇవి జరుగుతూ ఉంటాయి. ఈ రోజు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళలో కూడా కొందరు ఇష్టంగా అయిష్టంగా బలవంతంగా కూడా తెచ్చుంటారు. అయినా మీటింగ్ జరుగుతుంది, 3000 మందితో మీటింగ్ జరుగుతుంది. हमेशा ध्यान रखें, इसलिए कम्युनिकेशन आता रहेगा, लेकिन आपका फर्ज है आप कम्युनिकेशन बना के रखें। लोग फोन उठाएंगे नहीं उठाएंगे, परेशान मत होइए। Some will come, some will not come. What someone is waiting, so start continue. मेरे साथ ऐसा कई बार हुआ कि लोग फोन नहीं उठाते थे, लोग ये नहीं करते थे, लेकिन मुझे नहीं पता था कि बड़े शानदार तरीके से परमात्मा ने सोमू जैसा लीडर मेरे लिए चुना। వస్తూ ఉంటాయి, కొన్ని చిన్న చిన్న ప్రాబ్లాలు వస్తూ ఉంటాయి. मुझे आ गए, बाकी के फिर वो डटोरों कि मुझे ना कभी जरूरत हुई, ना कभी टेंशन हुई, ना कभी ऐसा मुझे लगा ये वो। तो एक व्यक्ति आपके पूरे साम्राज्य को बना देगा, फिर आपको कुछ ज्यादा बनाना। ఎక్కువ మంది అవసరం లేదు, ఒక్క వ్యక్తి చాలు. ఈరోజు నాకు అదృష్టం, సోముజీ లాంటి ఒక వ్యక్తి దొరకడం. ఆ ఒక్క వ్యక్తిని నేను పట్టుకున్న, ఆ ఒక్క వ్యక్తితోనే పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించబడింది. ఇలాగా మీటింగుల్లో కూడా అలాంటి వ్యక్తులు వస్తారు, పెద్ద సామ్రాజ్యం ఏర్పడింది. आप टेंशन में आ जाते हो, मेरा ये नहीं कर रहा, वो नहीं कर रहा। अरे
మనం టెన్షన్ లేక వచ్చేస్తాం, ఆయన చేయట్లే, ఈయన చేయట్లే, ఈయన అట్లా అంటున్నాడు, ఆయన అట్లా అంటున్నాడు. నీకంటే పెద్ద బిజినెస్ చేస్తాం, ఒక్కరు చాలు. ఆ ఒక్క వ్యక్తి అప్పుడు దొరుకుతాడు. నువ్వు ఎప్పుడైతే ఛాలెంజ్ ని హ్యాండిల్ చేస్తావో, ఒక్కరిని హ్యాండిల్ చేయలేవు. అప్లైన్ కలపండి, మీ ప్రాబ్లంలో అప్లైన్ సపోర్ట్ తీసుకోండి. ఎప్పుడు కంప్లైంట్ మైండ్ తో ఉండదు. ये बता रहे कि एक समस्या तो है, लेकिन इसको महापुर जी आप बताइए, हम मिलके कैसे इसको दूर कर सकते हैं. समस्याలు వస్తాయి. बातचीत करने की कला करोड़ों लाखों रुपए लगा के सीखनी पड़ती है. సమస్యలాగా చూడకుండా గురూజీ దగ్గర, మెంటర్ దగ్గరికి వెళ్ళి ఈ సమస్య దీన్ని ఎలా డీల్ చేయాలి అని చెప్పి కలిసి ఆయనతో మాట్లాడితే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుద్ది. कई बार हम बता रहे थे महापुर जी वो कंट्रीब्यूशन नहीं दे रहा, महापुर जी मीटिंग में आने के लिए तैयार नहीं है, लेकिन आप अपने अपने को ये भी बताइए कि महापुर जी ये चैलेंज तो आपको भी आया होगा, आपने कैसे हैंडल किया, मुझे भी बताइए, मुझे भी आपकी तरह टीम बनानी है. तो बात करने की कला सीखिए. आपकी इंटेंशन सही है, लेकिन आपके साथ आप किताब पढ़ते नहीं हो, ट्रेनिंग सुनते नहीं हो, तो ऐसा हमेशा रहेगा आपके साथ. तो हमेशा ध्यान रखिए कि बात जब करते हो इस बात का ध्यान रखिए कि आप जिस से बात कर रहे हो वो आपका समाधान निकाल के देंगे, लेकिन समाधान तब निकाल के देंगे जब आप समाधान मांगोगे. तो ये कम्युनिकेशन का चैलेंज आएगा. आप फोन नहीं उठाएंगे, लोग काम नहीं करोगे. तो कई लोग क्या करते हैं, महापुर जी क्या करें, लोग फोन ही नहीं उठाते मेरा, तो टाइगर फिर मैंने काम करते ही बंद कर दिया. वाह, तुझे कुछ अवार्ड मिलना चाहिए, कितना बढ़िया काम किया. समझ में आ रहा है? అర్థమవుతుందా? ग्रीड. कई सारे लोग लालच में फंसेंगे. చాలా మంది ఆశలు వేరే పక్కన आपकी टीम बन रही होगी, कई दूसरी कंपनी आएगी, बहुत सारे इन्वेस्टमेंट आएंगे इधर उधर से. किसी बंदे के अकाउंट में 1-8 लाख रुपए है, वो लालच के चक्कर में, सारा इन्वेस्टमेंट के चक्कर में, इधर उधर के चक्कर में फंसेगा और मरेगा. ये चैलेंज आएगा. आपका किसी भी लेवल का लीडर हो सकता है. ఏ లెవెల్లో అయినా ఇట్లాంటి ప్రాబ్లాలు వస్తాయి. వేరే కంపెనీలు వచ్చి ఆశ చూపుతాయి, చాలా ఆశలు. 1,00,000 పడింది అకౌంట్లో, 2 లక్షలు పడింది. ఈట ఆశలో పడి వెళ్ళిపోతారు. చాలా మంచి లెవెల్ లీడర్లు కూడా వెళ్ళిపోయారు ఆశ వల్ల. ఆశతో ఎప్పుడు డబ్బులు రాదు. आएगा, ये चैलेंज आएगा. आप इसको नहीं हैंडल कर सकते, लेकिन आप हैंडल कर सकते हो किस चीज को, जो लालची नहीं है उनको हैंडल कर सकते हैं. ऐसे लोग आएंगे, मरेंगे, कोई पर लेवल पे मरेगा, कोई व्यापार में मर जाएगा. कई पैसे मैंने देखे जो रूबी और डायमंड लेवल पे ऐसे मर गए, लालच में फंस गए, पैसे के चक्कर में पड़ गए, इन्वेस्टमेंट के चक्कर में पड़ गए, दूसरी कंपनियों के प्लान के चक्कर में पड़ गए, और उन्होंने पूरी अपनी ट्रेनिंग खराब करके और पूरा अपना करियर समाप्त करके आज क्या कर रहे हैं, बोले कि खान में 10,000 रुपये मांगेंगे. చాలా మంది అదే చేస్తున్నారు అన్నమాట. అప్లైన్ కూడా కొందరు రకరకాల కంపెనీలో రకరకాల డబ్బులు, బ్లాక్ మనీ డబ్బులు, 30 లక్షలు ఇస్తే ₹1 కోటి బ్లాక్ మనీలు వస్తాయి. ఇలాంటి ఆశల్లో పడి అతను పాడు చేసుకోవడం, టీములను పాడు చేసుకోవడం, ఫైనల్గా ఏమి జరగవు, ఏమి నడవో. ఈ రోజు మళ్ళీ 10,000కు సున్నం బట్టీల కాడ, బొగ్గు బట్టీల కాడ పని చేసుకుంటాం. బతుకుతాను. మా కళ్ళెదురు ఉన్నాయి. మా గురించి అనుభవంతో చెప్తున్నాడు. ఎంతో మంది ఇలా ఆశలు పన్నోళ్ళు, తొందరగా డబ్బులు వస్తుందని ఆశలు పన్నోళ్ళు లేరు. ఈరోజు వెళ్ళిపోయారు. అలాంటివి జరగవు, అలాంటివి నడవవు. అది కొద్దిసేపు ఉండొచ్చేమో, కొద్దిసేపు మెరసొచ్చేమో, బట్ లాంగ్లో ఉండవు అనమాట. వెళ్ళిపోయారు. ఈరోజు బట్టీల కాడ అక్కడిక్కడ చిన్న పనులు చేసుకొని బతుకుతున్నారు. ఇది మనకే కాదు, ఇది అన్ని కంపెనీలలో వస్తాయి, రాజకీయాల్లో కూడా వస్తాయి. ఇలాంటి ఆశలు ఇవి నడుస్తూ ఉంటాయి. ఎవరికైతే లాయల్టీ లేదో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా ఇట్లా మారుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళ వల్ల మీరు ఎప్పుడు పరిశాన్ కావద్దు. యాక్టివ్ అప్లైన్ ఉన్నాడు. అలాంటి వ్యక్తులను హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి. ऐसे लोग आपके सिस्टम को डुप्लीकेट नहीं करेंगे, वो अपना खुद का सिस्टम बनाने की कोशिश करेंगे.
ఇలాంటి వ్యక్తులు మన టీంలోకి వస్తారు, సిస్టమ్ ను ప్రమోట్ చేయరు, తనను తాను ప్రమోట్ చేసుకుంటారు. నేను आपको बताएंगे ये तो पुराना सिस्टम हो गया, अरे आजकल तो सोशल मीडिया का जमाना है, ऐसा है वैसा है, ये है वो है, ऐसे अपनाए तो आपको मोटिवेट करेगा। लेकिन हमेशा ध्यान रखना है कि आपको सिस्टम की बात करनी है, कभी सिस्टम के खिलाफ बात नहीं करनी। ऐसे कई लोग आएंगे जो हमेशा सिस्टम के खिलाफ बात करने की कोशिश, गैर बनाने की कोशिश करेंगे, आपसे अलग होने की कोशिश करेंगे और बोलेंगे अरे ऐसा कर लेते वैसा कर लेते हैं। लेकिन हमेशा ध्यान रखना है ऐसे लोग ज्यादा दिन के रहने वाले नहीं है। సిస్టమ్ ను ప్రమోట్ చేయకుండా తన ఇష్టం వచ్చినవన్నీ ప్రమోట్ చేసుకునేది ఆన్లైన్లో ఉన్నాయి కదా ఆల్రెడీ, యూట్యూబ్లో ఉన్నాయి కదా ఆల్రెడీ, మళ్ళీ ఆయన కాడికి పోయేది ఏంది, ఈయన కాడికి పోయేది ఏంది, తన సొంతానికి ఏదేదో చేసేసి ఆ సిస్టమ్ అనే పదమే లేకుండా తనను తాను పెద్దగా చేసుకొని ఒకరోజు ఆ టీము అతను కనపడకుండా थोड़ी रिकग्निशन बढ़ेगी, लोगों की आपस में ईगो क्लैशिंग होना शुरू हो जाएगी। కొంత టీం అవుతుంది, ఆపోజిట్లో ఈగో స్టార్ట్ అయిపోద్ది, వాళ్ళ उसमें 4 गोल्ड आ रहे होंगे, 4 गोल्ड आ रहे होंगे, 4 सिल्वर आ रहे होंगे, 4 ब्रशर आ रहे होंगे, आपस में ईगो क्लैशिंग होगी। मैं बढ़ाया तू बढ़ा, उसको मुझे ज्यादा दे दिया, मुझे कुर्सी आगे कैसे नहीं दी, मेरे वाले पैसे कैसे बोल दिया, उसको समोसा एक ज्यादा कैसे दे दिया, जिसको चाय कैसे दे दी, मैं सारा कमजोर हो गया, मेरे को क्यों नहीं दिया सारा, और तो मेरे लिए ताली क्यों नहीं बजाई, इसलिए तो मेरा नाम लिया ही नहीं, आपने उसका नाम लिया। ऐसी ईगो आपस में क्लैशिंग होना शुरू हो जाएगी। ఎలాంటి క్లాసెస్ వస్తాయంటే నన్ను పట్టించుకోలేదు, నాకు హిందూని పట్టించుకున్నావు, నాకు బొక్కే ఇలా, నాకు సమోసా ఇలా, సీటు నాకు ముందే ఇలా, నన్ను వెనక పిలిచినావు, నన్ను నా పేరు పిలిచలా, నా పేరు ఎత్తలా, ఇట్లాంటి అన్ని తగిలించుకుంటూ ఉంటాం. తగిలించుకుంటుంటావు. నువ్వు చెయ్యి ఇచ్చినావు, ముందు నాకు చెయ్యి ఇలా, నా డౌన్ లైన్కి ఇచ్చినావు, నా డౌన్ లైన్లో ఆటోలోకి ఇచ్చినావు, నా మొగలోకి ఇచ్చినావు, ఇట్లాంటివన్నీ తగిలించుకునేది లాస్ట్కు వాళ్ళు కొట్లాడుకునేది కనపడకుండా తిప్పుతా ఉంటారు. और मेरा नाम लिस्ट से हटवा दिया आपने, जाके मेरा नाम नहीं लिया आपने, मेरा नाम लिया కావాల్సి చేసినావు నువ్వు, నన్ను నా పేరు పిలిచకుండా, నేను ఎదురు ఉన్నప్పటికీ నా డౌన్ లైన్లో వాళ్ళ పేరు పిలిచి నన్ను ఇట్లా నువ్వు కావాల్సి నన్ను తొక్కేయాలని చేస్తున్నావు. నేను లేకపోతే నీకు నచ్చట్లే ఇలాంటి కొట్లాడు, చిన్న మాటల మీద ఇగో అడ్ చేసుకునేది కొట్లాడు. మనసు పెట్టవు ఒకసారి. అలాంటి పర్సన్ ఎవరైనా వస్తే అతను వెళ్ళిపోతాడు, ఎగిరి కాసేపు ఆగి 100% ఆడు అయిపోతాడు. मैं ये कहने की कोशिश कर रहा हूँ, चलो अपलाइन उसकी ईगो को हैंडल कर लेगा, అప్లైన్ హ్యాండిల్ చేసేస్తాడు ఈగోను. डाउनलाइन करेगी क्या? డౌన్లైన్ చేసుకుంటారా? చేయరు. क्योंकि हो सकता है चल ठीक है तेरा ईगो हर्ट होता है बार-बार, तो अपलाइन सोचेगी चलो छोड़ो यार, इसको ऐसी बात नहीं बोलेंगे। మాటికి అట్ట అవుతున్నాడు అంటే అప్లైన్ ఒకసారి పదనా ఎందుకని ఆ మనసు నాకు ఆయన కాబట్టి ఇంకొకరని వేస్తారు, వాడు చచ్చాడు వాడు పక్క. అలాంటి ఐటాన్ని హ్యాండిల్ చేయడం రావాలి. ఎందుకంటే ఒకరోజు పొట్టేలు కూడా ఆదివారం పోద్ది ఆడికి. అలాంటి వ్యక్తులు ఇంపార్టెంట్గా వస్తారు మన దగ్గరికి. ఈగోస్టిక్ ఎక్కువ ఉంటారు వాళ్ళు. కొద్దిగా ఉంటుంది అనమాట. కొద్దిగా నేను ఎక్కువ చదివా కదా, మా కులం పెద్దది కదా, మా నాన్న పెద్దగా పేరున్నాడు, మా నాన్న డబ్ల్యూటీసీ ఎంపీటీసీ ఇట్లాంటి ఉంటారు. అలాంటి ఒక ఈగో ఉంటుంది జనాలలో, అది కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళు వస్తారు, నీ మీద కంప్లైంట్, మా టీంలో మా వాళ్ళని ఇట్లా అన్నాడు, ధార్మిక మాట్లాడినారు, కులాల పేర్లు ఎత్తాడు, మతాల పేర్లు ఎత్తాడు అని చెప్పేసి అప్లైన్ కంప్లైంట్ చేస్తాడు. ఎక్కువ మైండ్లోకి ప్రెషర్ తీసుకోవద్దు. ఇవన్నీ టెంపరవరీ. ఈగో అనేది టెంపరవరీ. ఈ డెలివరీ వస్తుంది పద్ది.
టెన్షన్ 20 చేసి వెళ్ళిపోతాడు, लोगों को देके जाएगा, ఇద్దరికి ఇచ్చేసి వెళ్తాడు, कोई 4000 लोगों को देके जाएगा। ఒక్కొక్కడు 4000 మందికి ఇచ్చేసి వెళ్తాడు. This is a delivery boy. ఇదే డెలివరీ బాయ్, జొమాటో డెలివరీ బాయ్. ज्यादा टेंशन लेनी नहीं। ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు. हो सकता है 10,000 लोगों को देके जाएगा, ఒకవేళ 10,000 మందికి కూడా ఇచ్చారు, ఒక్కొక్కసారి हो सकता है 20,000 लोगों को भी देगा। ఒక్కొక్కసారి 20,000 మంది కూడా టెన్షన్ ఇచ్చేస్తాడు. तो डिलीवरी बॉय है, वो अपना पैकेज देके तुमको वापस जाएगा। డెలివరీ చేసి వాపస్ వెళ్ళిపోతాడు అలాంటి వ్యక్తి. तुम्हारा नुकसान कुछ नहीं है, నీకే నుక్సాన్ లేదు కదా, నష్టం లేదు కదా, तुम्हें देके ही देगा, देके कुछ नहीं है। నీకు ఇచ్చేసి వెళ్ళాడు, ఏం తీసుకోపోలేదు ఇది. मेरी टीम से कोई भाग गया, मैं कभी दुखी परेशान हुआ नहीं, अपलाइन के पास होके बैठा नहीं, आंसू नहीं भाई, మా టీంలోంచి ఎవరైనా పడవ అయిపోతే నేను ఇప్పుడు అసలు అప్లైన్ కడిపోయి నేను కళ్ళ నీళ్ళు పెట్టుకోలేదు, मुझे पता है वो देख ही गया, देखे क्या गया। నేర్పించిపోయాడు. तो डिलीवरी बॉय है అలా డెలివరీ మనుషులు వాళ్ళు कि कोई ना कोई वो हट करते हैं, डिलीवरी देके भाग गया। ఎవరో ఒకరు అడ్ చేస్తుంటారు ఇగోను, దాన్ని పెద్దగా నెట్టికి ఎక్కించుకోకుండా तो ऐसे लोगों की वजह से ज्यादा टेंशन नहीं है। అలాంటి వాళ్ళ వల్ల టెన్షన్ అవ్వద్దు. आप नाम दिखाने जाओगे वो ये कुछ भी बोलेंगे आपको, अरे ऐसे कैसे, ये वो मेरे ऊपर प्रेशर कैसे डाल रहे हो आप, मैं मीटिंग में नहीं आऊंगा तो नहीं आऊंगा, आप क्यों प्रेशर डाल रहे हो ऊपर, मैं भी कोई चीज हूँ। మీటింగ్కి రాను, ఎందుకు నా మాకు మీద అంత ప్రెజర్ పెడతావు, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అంటా ఉంటారా లేదా మనకి. ఇలాంటి అన్నప్పుడు ఎలా నెత్తికి ఎక్కించుకోవద్దు. तो आपकी टीम में कई सारे डिलीवरी बॉय हैं, ఇలాంటి డెలివరీ బాయ్స్ మన టీంలో చాలా మంది వస్తారు. कोई आया ఎవరైనా వచ్చారు అంటే जो मेरे अप्लाइन को मुझे देके నా అప్లైన్ डिलीवरी करने आया था, డెలివరీ చేయడానికి వచ్చారు, డెలివరీ చేసి పరారా వెళ్ళిపోయారు వాళ్ళు. कोई आया जो सोनू जी की डिलीवरी करके चला, ఒకడు వచ్చాడు సోమగురుజీని ఇచ్చిపోయాడు, कोई आया जो आपकी डिलीवरी करके चला गया होगा। కూడా ఒకడు ఇచ్చిపోయాడు. కరెక్టా కదా? మిమ్మల్ని కూడా ఒక ఇంటికి ఎవరో పుట్టించారు, ఎక్కడో ఇచ్చారు. तो हमें ये देखना है कि हमें लीडर करना है या डिलीवरी बॉय करना है। మనం చూసుకోవాలి, నేను లీడర్ అవ్వాలనా या డెలివరీ బాయ్ అవ్వాలనా. లీడర్ అవ్వాలనా డెలివరీ బాయ్ అవ్వాలనా. లీడరా డెలివరీ, లీడరా డెలివరీ. आपके पास मिसअंडरस्टैंडिंग होगी, చాలా సార్లు మిస్అండర్స్టాండింగ్ వస్తుంటుంది అప్పుడప్పుడు. क्योंकि भाषा अलग अलग है, राजस्थान की भाषा अलग है, साउथ इंडिया की भाषा अलग है, భాషలు అలా వేరు వేరు पंजाब కాబట్టి की भाषा अलग है, कर्नाटक की अलग है, बिहार की अलग है, पंजाब की अलग है, लखनऊ की अलग है। आप बोलोगे कुछ और, समझेगा कुछ और। మాటలు వేరు వేరు, భాష వేరు వేరుగా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చింటారు, పంజాబ్ రకరకాలు కాబట్టి దానివల్ల కొద్దిగా వేరే వేరే విధంగా అర్థం అవుతుంది. अलग अलग धर्म के लोग आते हैं, उनकी लैंग्वेज भाषा अलग है, వేరే వేరే ధర్మాల నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడే విధానం వేరు. तो मिसअंडरस्टैंडिंग हो सकती है। మిస్అండర్స్టాండింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. सामने वाले को क्या चलेगा, ఎదుటోళ్ళకి అయిందా ఓకే, నో ప్రాబ్లం. ऐसे लीडर हमको नहीं होनी चाहिए। లీడర్గా మనకి ఆ టెన్షన్ రాకూడదు, లీడర్గా ఆ టెన్షన్ మనకి రాకూడదు. ये ध्यान रखें। ఫోకస్ ఏంటి, As a applying, as a team leader, as a team player, నువ్వు ఒక టీం ప్లేయర్, నీకు అలాంటి టెన్షన్ రాకూడదు. मिसअंडरस्टैंडिंग किसी को भी हो सकती है, మిస్అండర్స్టాండింగ్ ఎవరికైనా రావచ్చు, लेकिन हमको नहीं होनी चाहिए। లేకిన్ మనకు రాకూడదు. ये हमारी जिम्मेदारी है। ఇది నా రెస్పాన్సిబిలిటీ. Yes or no? तो इस तरीके के चैलेंज क्यों आएंगे, क्योंकि हमारे साथ, क्योंकि बड़ी से बड़ी कंपनियों में ऐसे लोग जाते हैं जो डिप्लोमा होल्डर हैं, एक्सपीरियंस होल्डर हैं, लेकिन हमारे बिजनेस में कैसे लोग आते हैं, डाउटिंग करेंगे। कई सारे लोग हमेशा सिल्वर बन जाएंगे तब भी डाउट करेंगे कंपनी में, वीनस बन जाएंगे तब भी डाउट करेंगे, डायमंड बनने के बाद भी कई लोग मैंने डाउट करते हुए देखे हैं, एमएल बनने के बाद भी डाउट करते हो कंपनी पे, कंपनी के प्लान पे, आपकी मेंटरशिप पे, सिस्टम पर। ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీలలో ఎక్కడైనా వచ్చినాయంటే అక్కడ ఆల్రెడీ ఇంజనీర్లు పెద్ద పెద్ద చదివిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఛాలెంజ్ చేసుకుంటారు. కానీ మన దగ్గర ఇలాంటి డౌట్ఫుల్ పర్సన్స్ వస్తూనే ఉంటారు, డౌట్ వేస్తూనే ఉంటారు. డైమండ్ అయ్యాక డౌట్ వస్తుంటుంది, ఎమరాల్డ్ అయ్యాక డౌట్ వస్తుంటుంది, కంపెనీ పైన డౌట్ వస్తుంటుంది, ప్రొడక్ట్ పైన డౌట్ ఒకసారిగా ఖతం అవ్వదు, అది క్లోజ్ అయ్యేది పని కాదు, మధ్య మధ్యలో వస్తూనే ఉంటారు. हमेशा समझ लीजिए भगवान का बनाया हुआ सिस्टम है। हर सिल्वर, हर प्रेशर सिल्वर नहीं बनेगा, हर सिल्वर गोल्ड नहीं बनेगा, हर गोल्ड एमरल्ड नहीं बनेगा, हर एमरल्ड डायमंड नहीं बनेगा, हर डायमंड डबल डायमंड नहीं बनेगा, हर डबल डायमंड वीनस नहीं बनेगा, हर वीनस मरकरी नहीं बनेगा। ప్రతి ఒక్కరికి ఇది వస్తుంది, దేవుడు చేసిన సిస్టమ్. होती रहेगी, ఈ ప్రాబ్లాలు వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరు సిల్వర్ అయినా ప్రతి ఒక్కరు గోల్డ్ అవ్వరు. आपको छटनी होती है,
ఈ ప్రతి ప్లేస్ లో చట్నీ అవుతుంది అని ఫిల్టర్ అవుతూ ఉంటారు. जो अपनी काबिलियत को डेवलप नहीं करेंगे, जो अपने अंदर इंप्रूव नहीं करेंगे, वो इस कहीं ना कहीं चीजों में फंस जाएंगे और खत्म हो जाएंगे. తనను తాను డెవలప్ చేసుకోకపోతే, ఇంప్రూవ్మెంట్ చేసుకోకపోతే, क्योंकि सारे लोग समूह नहीं बन सकते. सारे लोग 1.5 करोड़ की मर्सिडीज सब लेके चलेंगे, दादा नहीं लेके चल सकते, रिजर्व नहीं करते. सारे लोग मर्सिडीज लेके नहीं चल सकते. सारे सिक्योरिटी गार्ड अपने आप को एरिया जितना इंप्रूव नहीं कर सकते. हर आदमी ప్రతి ఒక్కరూ అన్నీ అవ్వలేరు, అన్నిటికూ డిజర్వ్ కాలేరు. అన్ని ఎక్కడో చోట కొద్ది గడబడి అవుతూ ఉంటుంది. బట్ అన్ని చూసుకొని ఇది కానక్కర్లేదు, టెన్షన్ తీసుకోనక్కర్లేదు. सिस्टम है जहाँ पर अपने आप चली जाती है. जो लोग इंप्रूव नहीं करते, जो लोग अपने अंदर पढ़ाई लिखाई नहीं करते, जो लोग अपने अंदर ग्रेटिट्यूड नहीं लाते, अपने अंदर ग्रेटफुल फील नहीं करते, जो लोग किताबें नहीं पढ़ते, काउंसलिंग सेशन में नहीं रहते, सिस्टम में नहीं रहते, वो इनमें फंसेंगे और खत्म करेंगे अपने आप. ఎవరు అర్థమైపోతారంటే వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేయరు, బుక్ చదవరు, ట్రైనింగ్కి వెళ్ళరు, అప్లైన్తో యాక్టివ్ అప్లైన్తో మాట్లాడరు, కమ్యూనికేషన్లో ఉండరు, తనను తాను ఎడ్యుకేట్ చేసుకోడు. వాళ్ళు ఏదో ఒక రోజు మధ్యలో कैसे लोग आते हैं, थोड़ा देखो, रिव्यू देना भाई. ये देखो ఇతడు వస్తారు మన టీంలోకి. ऐसे लोगों को सिल्वर बनाना, ड्रेस कोड पहनाना, अच्छा सोचना, एटीट्यूड डेवलप करना, इनके अंदर डिसिप्लिन डेवलप करना, इसमें अपलाइन को पेन करना पड़ता है, आपको पेनिंग होना पड़ता है, आपको दर्द होता है, कभी कभी आपको ऐसा लगता है सारा छोड़ छाड़ के भाग जाओ. ఇలాంటి వాళ్ళు వస్తారు మన దగ్గరికి. వాళ్ళకు డ్రెస్ కోడ్ వేయించేది నేర్పాలా, షూ ఎలా దొడిగేది నేర్పించాలా. వాళ్ళు రారు, టైం పంచాలిటీ ఉందో. ఇలాంటి వాళ్ళందరినీ తెచ్చి రెడీ చేయాలంటే అప్లైన్కు కొద్దిగా పెయిన్ వస్తుంది, నొప్పి వస్తుంది రాదా. మనం తెచ్చేదే తెల్ల రేషన్ కార్డు పార్టీ. ఎలా समय लगता है ऐसे लोगों को करने के लिए. ऐसे लोगों को डायमंड बनाना, सिल्वर बनाना, गोल्ड बनाना, ये वही कर सकता है जिसका ड्रीम बहुत बड़ा है. ఇలాంటి వాళ్ళని తెచ్చి మనం తెచ్చేదే తెల్ల రేషన్ కార్డు ఆ హిందువులను. వాళ్ళని తెచ్చి ఫ్లైట్ పాస్పోర్ట్ మళ్ళీ వాళ్ళని ఇంటర్నేషనల్ ఫ్లైట్లు ఎక్కిస్తాం, వాళ్ళని తీసుకెళ్తాం, మెడల్ పెడతాం, ఎన్నో చేయాలా వద్దా. బట్ పడుతుంది టైం. ఇలాంటి పిచ్చోళ్ళని తెచ్చి డైమండ్లను చేయాలా, డిసిప్లిన్ ఉండి చేయాలా. ఎన్నడేనాడు సూట్ ముఖం ఎరగనుండి తీసుకొచ్చి సూట్ వేపియాలా. ఎన్నడేనాడు టై ముఖం ఎరిగిండు ఆ టై కట్టియాలా. ఆ టైని కూడా గుర్తుకొని పెట్టుకుంటాడు. అట్లాంటి తెచ్చి రెడీ చేయాలా వద్దా. ఆ టై వాల్యూ తెలియదు, ఆ షూ వాల్యూ తెలియదు, లేదు ఒక లెక్కపోయింది. వాళ్ళని తెచ్చి రెడీ చేయాలా. టైం పడుతుంది. అప్లైన్కి చాలా శ్రమ పడుతుంది బా. और ऐसे लोगों को आप यहाँ पे लेके आते हैं, तो इसीलिए बोलते हैं ड्रीम बनाओ. विदाउट ड्रीम आप इस जिंदगी की गंवार आप खेल नहीं सकते. ఎవరు చేయగలుగుతారంటే డ్రీమర్ మాత్రమే. డ్రీమ్ ఉన్న వ్యక్తి అలాంటి వాళ్ళని తయారు చేస్తాడు. నాకు డ్రీమ్ పెద్దది. అందుకే నేను ఈ తెలుగు, హిందీ నేను ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నా. मैं भी उधर ही नॉर्थ इंडिया में काम करता रहता. मैं गाय को इतनी दूर हेल्प करने आता, गाय को ठीक बनाता, गाय को बिरयानी खाना सीखा, गाय को मैं ये सब करना सीखा, गाय को ये सब अपन भी मुझे करते रहते. हम गाय से पहन जाते. नौकरी वाले से जुड़ता नहीं वाला नौकरी में रहता है.
నేను ఇంత దూరం ఎందుకు రావాలి, ఇవన్నీ నాకు అవసరమా? అక్కడే జాబ్ और ऐसे लोगों को 250 रुपए के खर्चे लोग मर्डर कर देते हैं। 250కే మర్డర్ చేసేస్తారు అక్కడ. 200 గంట కొట్లాడుతుంటారు మాత్రం. అలాంటి వ్యక్తికి 10,000 20,000 వారానికి వస్తాయి. అలాంటి వ్యక్తులకు లక్ష చెక్కులు వస్తాయి. అలాంటి వాడికి ఈగో రావడం సహజం. మనం తాను డెవలప్ చేసుకోవడం. నిన్నటిదాకా వాళ్ళ భార్య ఇదంతా ఉన్నది, ఈ రోజు మా గురించి వచ్చి కూర్చున్నాడు అయిపో. అలాంటి వ్యక్తికి మిస్అండర్స్టాండింగ్ రావడం స్వభావం, అది సహజం. ఎందుకంటే వాళ్ళ నాయన ఎప్పుడు థైలాండ్ చూడలే, వాళ్ళ నాయన ఎప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్లే చూడలే. అలాంటి వాడు ఇటు వచ్చి తన అప్లైన్ తప్పు చెప్పడం, అప్లైన్ మీద ఎగబాకడం, గుడ్లు వేయడం, గుడ్లు పెట్టుకోవడం, అది ఆల్రెడీ పుట్టుకతో ఉన్నది సార్. సిస్టమ్ లో ఉన్న అప్లైన్ ఈగో రావడం సహజం. और इनको यहाँ बुके मिलता है 500-500 रुपए का, बुके नहीं है, हजारों रुपए का प्रधानमंत्री जी देते हैं ऐसे हाथ बुके। ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇళ్ళకాడ ఏమో కొట్లాడుకున్నారు సార్. सॉल मिलती है, सॉल की कीमत कोई रुपए में नहीं है, सालों मतलब होटलों वैल्यू अनमोल है, बहुत वैल्यूएबल सॉल है जो मिलती है बंदे को। एक बुके मिलती, बेल्ट मिलती है यहाँ पर, अभी आउटस्टैंडिंग लीडरशिप की बेल्ट मिली, आउटस्टैंडिंग लीडर बेल्ट मिलती है। तो ये सब जब व्यक्ति को मिलता है तो उसको लगता है कि साहब मैं तो पहले से बहुत बड़ा परम ज्ञानी हूँ, मैं इधर अभी जगह से ఫస్ట్ నుంచే నేను పెద్ద జ్ఞానం ఉండే, నేను పొరపాటున సేఫ్ షాప్ లేకొచ్చి పెద్ద ఇదైపోయాను. अगर ऐसे लोग हो, अगर आप, क्योंकि टीम में ऐसे लोग आते हैं और ये इन सारी चीजों को हैंडल करने के लिए आपके पास सिस्टम और अप्लाई होना बहुत जरूरी है, मेंटरशिप होना बहुत जरूरी है। कई लोग पूछते हैं कि एक लेवल के बाद वो बंदा क्यों भाग गया, क्यों डाइवर्ट हो गया, कोई कारण है, या तो उसने अंडर मेंटरशिप छोड़ दी या फिर सिस्टम छोड़ दिया, क्योंकि ऐसे लोगों को हैंडल कैसे करोगे आप? कई तो ऐसे लोग आएंगे आपके डाउनलाइन में रहते हुए आपके खिलाफ बात करेंगे, कंपनी में रहते हुए कंपनी के खिलाफ बात करेंगे, जिस प्रोडक्ट के दम पे कमीशन आ रहा है उस प्रोडक्ट के खिलाफ बात करेंगे, उस प्लान के खिलाफ बात करेंगे। ऐसे आएंगे, नहीं आ रहे तो अभी तक मुझे पता है ఇలాంటి వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళకు పెద్ద పెద్ద సక్సెస్ వచ్చినప్పుడు ऐसे लोगों को हैंडल करने के लिए प्रेजेंस होना बहुत जरूरी है, एजुकेशन सिस्टम होना जरूरी है, टाइम देना पड़ेगा ऐसे लोगों को आपको, और पनिशमेंट भी कभी कभी देना पड़ता है ऐसे लोगों को। ऐसे लोग आएंगे आपकी टीम, और इन लोगों को हैंडल करने के लिए, इनको तैयार करने के लिए, इनको एक खास लीडर बनाने के लिए आपको पैसेंस रखना पड़ता है। ये गलती कई बार करेंगे, एक बार नहीं करेंगे। ఇలాంటి వాళ్ళు వస్తారు. ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా పేషెన్స్తో ఉండాలి, ఎడ్యుకేట్ అవుతుండాలి మనం కూడా, అండ్ టైం ఇవ్వాలి వాళ్ళకు కూడా. ఎక్కడ మిస్ అవుతున్నా టైం ఇవ్వాలి, అప్పుడప్పుడు పనిష్మెంట్ కూడా ఇవ్వాలి. మనం ఇచ్చే బదులు అప్లైన్ తెప్పిస్తే ఇంకా బెటర్. మన ఒక్కొక్కరు ఐడి టర్మినేట్ కూడా చేయాల్సింది వస్తుంది ఒక్కోసారి. कोर सिस्टम आपको डेवलप करना पड़ेगा, कोर सिस्टम डेवलप చేసుకోవాలి మనం. अभी मैं यहाँ से चला जाऊंगा, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా ఇప్పుడు, तो ये फिर टीम के साथ कौन करेगा? जब मैं यहाँ से चला जाऊंगा आज, तो आज के बाद ये टीम के साथ कौन करेगा? ये कौन करेगा? ये कौन करेगा? ये करेगा मेरा कोर सिस्टम मेरे जाने के बाद। నేను పోయిన తర్వాత ఎవరు చేస్తారు ఇవన్నీ? ఇది కోర్ సిస్టమ్। 4 महीने में एक बार आता हूँ, लेकिन इस काम को कौन बहुत अच्छे से करता है? मेरा कोर सिस्टम करता है। నేను 4 నెలలకు ఒకసారి వస్తా, మరి ఈ పని ఎవరు చేస్తారు? దీన్ని కరెక్ట్గా ఎవరు చేస్తారు? కోర్ సిస్టమ్। मैं फ्री रहता हूँ बढ़िया शानदार तरीके से, लेकिन अगर मैं कोर सिस्टम खड़ा नहीं करता तो कब तक झोला उठा के एक सेल निकालता रहेगा? కోర్ సిస్టమ్ చేసుకోకపోతే ఎంతవరకు నేను బ్యాగ్ ఎత్తుకొని ఇళ్ళ కాడికి పోయి చేలు తీసుకోవాలి? दूसरी चीज है मेंटरशिप। రెండోది ऐसे మెంటర్। लोगों को हैंडल करने के लिए मेंटरशिप जो हमेशा मेरे लिए अवेलेबल रहती है।
अगर मेरा टीम खराब होती है तो टीम खराब हो नहीं सकती, क्योंकि कोर सिस्टम है उसके ऊपर संभालने के लिए। मेरा भी दिमाग कभी खराब हो नहीं सकता, क्योंकि ऑलरेडी मेंटरशिप है मुझे संभालने के लिए। तो आई एम वेरी फ्री, मैं बिल्कुल फ्री हूँ। ना कि सिर्फ फाइनेंशियली फ्रीडम है मेरे पास, ना कि सिर्फ टाइम फ्रीडम है मेरे पास, बल्कि एकदम टेंशन फ्रीडम है मेरे पास। टेंशन फ्रीडम कई लोग भयंकर टेंशन में रहते हैं, अगले हफ्ते कहाँ से टीम बनेगी, अगले हफ्ते चेक कहाँ से आएगा, कोई भाग तो नहीं जाएगा, कोई ऐसा तो नहीं कर देगा। वो कौन लोग हैं जिनके पास ये दोनों चीजें नहीं, वो टेंशन में रहते हैं। ఈ రోజు నా దగ్గర టైం ఫ్రీడమ్ ఉంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది, అన్నిటిని మించి టెన్షన్ ఫ్రీ ఉన్నా. ఎందుకు నా దగ్గర మెంటర్ ఉన్నాడు. ప్రతి విషయం నేను అడిగి చేస్తా కాబట్టి నాకు ఎటువంటి టెన్షన్ లేదు. మీరు కూడా ఎప్పుడైనా అంటే మెంటర్షిప్తో కానీ యాక్టివ్ అప్లైన్తో ఉన్నట్లయితే టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టెన్షన్ ఫ్రీ అవుద్ది. అలా సిస్టమ్, కోర్ సిస్టమ్ తయారు చేసుకున్నట్లయితే ఎంతమంది ఇలాంటి కోర్ సిస్టమ్ తయారు చేసుకోవాలి? కోర్ సిస్టమ్ చేసుకోవాలా? संडे का वेन्यू क्या है? कोर सिस्टम का पार्ट है। संडे वेन्यू कोर सिस्टम पार्ट। क्योंकि अगर आप वो सिस्टम तैयार नहीं करेंगे तो लोग ज्वाइन तो करेंगे, लेकिन खत्म हो जाएगी, टीम बिल्डिंग नहीं होगी। జాయిన్ అయితే అవుతారు, బట్ వెళ్ళిపోతారు। लर्निंग देने के लिए पूरे भारत में, आज एग्जाम्पल के लिए मैं यहाँ खड़ा हूँ, लेकिन पूरे हिंदुस्तान में टीम काम करनी है। कौन लर्न कर रहा है? उनके लिए कोर सिस्टम है, वो तैयार कर रहा है। उनको तैयार करने में समय लगता है, और लोग फिर काम क्यों करते हैं? क्योंकि लोग कमाते पैसा, इसलिए काम करते हैं। పని చేస్తారు, డబ్బు సంపాదించుకోవాలా, బట్ వాళ్ళకు నేర్పాలా, ఎడ్యుకేట్ చేయాలా, లర్న్ చేస్తేనే. ఈరోజు నేను ఇక్కడ ఉన్న ఇండియా లెవెల్లో అన్ని చోట్ల టీం నడుస్తుంది. కారణం నేను కోర్ సిస్టమ్ తయారు చేశాను। अगर कोर सिस्टम नहीं होगा तो ज्यादातर लोग पैसे नहीं बनाएंगे और एक एक करके नेगेटिव होते चले जाएंगे, और फिर बोलेगा हाँ मुझे अब क्या करें। तो कोर सिस्टम होगा तेरे पास, तो कोर सिस्टम क्या होता है उसके बारे में बात करेंगे। और कोर सिस्टम जो होता है वो अनलॉक द डोर टू योर फ्यूचर। अगर आपके पास कोर सिस्टम है, मेंटरशिप है, तो भविष्य के दरवाजे अनलॉक कर देता है आपके। यस यू नो, కోర్ సిస్టమ్ చేసుకున్నాం ఒకసారి అంటే సర్వం सक्सेस सपोर्ट सिस्टम, కోర్ సిస్టమ్, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్। सक्सेस सपोर्ट सिस्टम के माध्यम से हम कोर सिस्टम खड़ा कर सकते हैं। और कोर सिस्टम की पहली जो रणनीति है हाउ, अब सवाल ये आता है कि हम सेल्स शॉप को कैसे करें, कैसे डेवलप करें हम अपनी आईडी के पीछे एक कोर सिस्टम। तो दो तरीके हैं। आप चाहें तो आज के बाद ऑटो पायलट में लगा दें अपनी गाड़ी। ऑटो पायलट का मतलब होता है कि आप बिजनेस अपलाइन को पूरे डेवलप करो। రెండు రకాల బిజినెస్ చేయొచ్చు అనమాట। ఒకటి ఆటో పైలట్, ఒకటి అప్లైన్ పైన వదిలేయడం या డౌన్లైన్ పైన వదిలేయడం। फिलहाल लेने जाना है ऑटो पायलट को, चला जाएगा, नहीं जाएगा तो पूरा ప్లాన్ చేయాలా, ఎవరైనా వెళ్తారు, फॉलो करना है, अप्लाई करना है, ट्रेनिंग देनी है, अप्लाई कर लेगा, हो जाएगा। Apply చేసుకుంటారు। इफ यू वांट टू विन द रेस देन टेक कंट्रोल। आपको अपनी आईडी, जहां से आपकी आईडी शुरू होती है वहां से आपकी जिम्मेदारी है कितने प्लान होंगे, कितने फॉलोअप होंगे, कितने लोग कब आएंगे, कहां जाएंगे। और नहीं तो ऑटो पायलट पे अगर छोड़ दिया अभी से ही आपने बिजनेस, तो आप डायमंड कभी बन नहीं पाएंगे, कैपिंग में कभी पहुंच नहीं पाएंगे, और पहुंचने में तो ज्यादा दिन टिक नहीं पाएंगे। వాళ్ళ భుజాల మీద, ఇళ్ళ భుజాల మీద నీ టీం వదిలేవు అంటే నువ్వు డైమండ్ దానికి వెళ్ళలేవు, या ఫారెన్ వెళ్ళలేవు, టార్గెట్లకు వెళ్ళలేవు। तो यहाँ पर ऑटो पायलट जैसी कोई चीज नहीं है। ऑटो पायलट बनने के लिए आप चाहते हो कि आपका बिजनेस ऑटो पायलट बने, इसके लिए आपको 10 से 15 साल देने पड़ते हैं, तब जाके आपका बिजनेस थोड़ा बहुत ऑटो पायलट बनता है। వాళ్ళ మీద, ఇళ్ళ మీద ఆధారపడి నడవాలి అంటే 10 या 15 సంవత్సరాల టైం పడుతుంది। के बिजनेस के अंदर कोर को डेवलप करने के लिए, कोर सिस्टम को डेवलप करने के लिए सीबीटी को डेवलप करना पड़ेगा। सीबीटी का मतलब है कोर वेन्यू टूल्स। कोर का मतलब होता है, कोर मतलब हमारी आईडी के लेफ्ट राइट में कोर हमें डेवलप करने पड़ेंगे, और कोर डेवलप होंगे। कोर का मतलब होता है लगातार ऑर्गेनाइज रिजल्ट एंड एजुकेशन। जो हमारी आईडी के नीचे लगातार
एजुकेशन जो है वो मैं अपनी आईडी अपनी डाउनलाइन में लगातार माई रिस्पॉन्सिबिलिटी। मैं अपलाइन का समय लूंगा, मैं डाउनलाइन को प्लानिंग लूंगा, मैं खुद जाके करूंगा, लेकिन ये तीनों चीजों को ये मैं कोर मैं यूनिवर्सल ग्राउंड एडमिनिस्ट्रेटर बनने से पहले मैं कोर और ये मेरी जिम्मेदारी है कि टीम के अंदर लगातार रिजल्ट क्रिएट हो और लगातार एक ऐसा सिस्टम बनाओ जहां पे हर बंदे को उसके बराबर की उसके रिकॉग्निशन के हिसाब से उसको एजुकेशन मिलनी चाहिए। కోర్ అవడం ఫస్ట్ మనకి కోర్ మన ఐడి కింద నాది బాధ్యత. ఎంతమంది వస్తున్నారు, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నారా లేదా, వాళ్ళకి ఎఫ్ఐఎం వెళ్తుందా లేదా, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారా లేదా, ఇలా చేసుకున్నప్పుడే నీ టీం నీ బిజినెస్ ఆటో పైలట్ అయితే ఒకరోజు నువ్వు కోరుకున్న డ్రీమ్ మొత్తం కంప్లీట్ అవుతాయి. పెద్ద ఇన్కమ్ లేక వస్తాం. నువ్వు ఈడ కూర్చొని ఇండియా మొత్తం కూడా బిజినెస్ చేయొచ్చు ఎప్పుడైతే కోర్ సిస్టమ్ డెవలప్ చేసుకుంటామో. కోర్ సిస్టమ్ కంటిన్యూ ప్రాసెస్ నీ ఐడి కింద నువ్వేం చేస్తున్నావు ఒకరి మీద कोर की जिम्मेदारी होती है लगातार, जो कि कोर जानता है एक टीम को बिल्ड करने के लिए, टीम में सही डुप्लीकेशन करने के लिए, लगातार बिजनेस वॉल्यूम जनरेट के लिए ड्रीम, लगातार लिस्ट, लगातार सोदा प्लान, लगातार फॉलोअप, एफआईएम सिस्टम एक्टिविटी, लगातार प्रमोशन, डेली रिपोर्टिंग सिस्टम, ये कोर की 100% जिम्मेदारी होती है। मैंने कई लोगों को देखा है थोड़ा सा लेवल बढ़ जाने के बाद वो फ्राइडे की ट्रेनिंग में नहीं जाते या फ्राइडे की ट्रेनिंग कंटिन्यू करते। उन्होंने अपनी टीम से ड्रीम लिस्ट ये सब खत्म कर दिया, लेकिन जो कोर जो होता है उसकी जिम्मेदारी है कि वो अपनी टीम के अंदर इन सारी चीजों को लगातार डेवलप करे, लगातार इनको बढ़ाए, लगातार इन्हीं की एजुकेशन दे और साथ साथ में समय से पहले अपने अंदर सेल्फ इंप्रूवमेंट लेके आए। क्योंकि मैंने देखा है कई लीडर शिकायत करते हैं, हाँ गुरु जी मेरा 3000 रुपए का चेक है, लेवल एवरेज लो में तेरा चेक 3000 का इसलिए है क्योंकि तेरा सेल्फ इंप्रूवमेंट 3000 का ही है। కోర్ అవ్వాలి అంటే అవన్నీ పడతాయి, చెయ్యాలి. ఆ బాధ్యత తీసుకొని ఎఫ్ఐఎం చేశామా లేదా, ట్రైనింగ్ ఇచ్చామా లేదా, 8 స్టెప్ చేశామా లేదా, సండే వెన్యూ జరిగిందా లేదా, ఇవన్నీ చూసుకొని అప్లైన్తో మాట్లాడుకొని డైలీ రిపోర్టింగ్ చేయాలి. డైలీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకున్న రోజే ఇవన్నీ వస్తాయి. బట్ ఒక ఎమరాల్డ్ లీడర్ ఉన్నాడు, 3000 చెక్ వస్తుంది. 3000 చెక్ వస్తుంది అంటే నీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ లేదు అక్కడ. నువ్వు ఆ 3000కే అర్హత. నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ చేస్తావో డ్రీమ్ లిస్ట్ తయారు చేయడం, జనం లిస్ట్ తయారు చేయించడం. చాలా మంది అంటారు నేను కోర్ అంటారు. कोर नहीं है, कोर बनने की इंफॉर्मेशन है उनके पास, कोर नहीं है। कोर वो होता है जो लगातार रिजल्ट और एजुकेशन लगातार कंटिन्यू अपनी टीम और अपनी आईडी के नीचे करे। కోర్ అంటాడు. కోర్ అవ్వడానికి ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో అది మాత్రమే ఉంది అతని దగ్గర. బట్ నిజమైన కోర్ ఎవరు అంటే కంటిన్యూ రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్ ఏ వ్యక్తుల ద్వారా వస్తుందో వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తుంటారు. కోర్ ఆ లీడర్ డైలీ రిపోర్టింగ్ చేస్తాడు, సిస్టమ్ యాక్టివిటీ చేస్తుంటాడు, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేస్తాడు, ఎఫ్ఐఎం చేస్తుంటాడు, తన ఐడి కింద వచ్చిన టీమ్ డెవలప్ చేస్తూ ఉంటాడు, తాను డెవలప్ అవుతూ ఉంటాడు. तो 100% कोर जो होता है वो हर दिन डायरी मेंटेन करता है अपने काम की। కోర్ నెల కనుక్కోవడం, ప్రతిరోజు డైరీ మెయింటైన్ చేస్తుంటారు. देखे हैं जिन्होंने 2025 की डायरी ले रखी है, 2024 की भी ले रखी है, उन्होंने एक डायरी ले रखी है, ఒక పేజీ కూడా రాసి ఉంటారు. డైరీ అయితే కొనుక్కున్నారు. కోర్ లీడర్ అనేవాడు ఎక్కువ డైరీని రాసి పెట్టి ఉంటాడు. డైరీలో టు డూ లిస్ట్, రేపేం చేయాలి లిస్ట్ ఉంటుంది. सोमू जी को देखता हूँ पहले दिन से आज तक सबसे ज्यादा मेरी टीम में कोई डायरी भरता है अपने काम से, अपने रिजल्ट से, अपने लगातार टू डू लिस्ट से, तो वो सोमू जी है. నా టీంలో నేను సోమోజీని చూస్తూ ఉంటాను. వచ్చిన రోజు నుంచి ఈ రోజు కూడా ఎప్పుడైనా చూడు డైరీ ఉంటుంది. డైరీ ఎంతో మంది కూర్చో ఉంటారు, బట్ డైరీ కూడా ఉండదు. బట్ కోట్ల రూపాయలు అయితే కావాలి. ఒకవేళ డైరీ తెచ్చి ఉంటే రాయనీకి వచ్చి ఉండదు. డైరీ తెచ్చుకున్న వాళ్ళు కొందరు చదువు వచ్చి ఉండదు. కోర్ అనేవాడు ఎక్కువ.